ఫ్రెండ్స్ నమస్తే. తెలంగాణ రాష్ట్రం ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలలో ముఖ్యమైనటువంటి సంక్షేమ పథకమైన ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని ఇదివరకు భూమి లేని పేద కూలీలకైతే 12,000 రూపాయలు ఇవ్వడం అయితే జరుగుతుంది. తాజాగా ఒక ముఖ్యమైనటువంటి నిర్ణయాన్ని తీసుకోవడం అయితే జరుగుతుంది అని చెప్పేసి మనకు తెలుస్తుంది. ఎకరం లోపు భూమి కలిగి ఉన్నటువంటి పేద రైతు కూలీలు ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఈ 12,000 రూపాయల ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇవ్వాలి అని చెప్పేసి ఆలోచన చేస్తున్నట్టుగా మనకైతే ఇక్కడ కనిపిస్తుంది. దీనికి సంబంధించినటువంటి పూర్తి విధి విధానాలు, అసలు ఏ విధంగా ఇస్తారు, ఎవరికి ఇస్తారు అనే పూర్తి ఇన్ఫర్మేషన్ని నేను మీకు అందిస్తాను. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు కంటిన్యూ చేయండి. మొదటిసారిగా మీరు మన ఛానల్ని చూస్తున్నట్టయితే తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలకి సంబంధించిన సంక్షేమ పథకాల గురించి ప్రతి వీడియో కూడా మన ఛానల్లో లభించడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి వీడియోస్ అన్నిటి కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దానిపైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ అన్నీ కూడా మీ వరకు రావడం జరుగుతుంది. ఇప్పుడైతే మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇక్కడ చూడొచ్చు, ఎకరం లోపు భూమి ఉన్న రైతు కూలీలకు ఆత్మీయ భరోసా అనే ట్యాగ్ లైన్తో మనం ఒక వార్తాపత్రికని చూస్తున్నాం. ఇక్కడ పూర్తిగా వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఎకరం లోపు భూమి ఉన్న రైతు కూలీలకి ఆత్మీయ భరోసా ఇవ్వాలని ఆలోచిస్తున్నామని మంత్రి సీతక్క అన్నారు. త్వరలో సీఎం రేవంత్ రెడ్డితో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. శాసనసభలో బీఆర్ఎస్ సభ్యులు అడిగిన ప్రశ్నలకి శనివారం మంత్రి సీతక్క సమాధానం ఇచ్చారు. ఇక్కడ శాసనసభలో మంత్రి హరీష్ రావు గారు అయితే ఈ యొక్క ప్రశ్నని లేవనెత్తడం జరిగింది. అతను లేవనెత్తడం కూడా ఏ విధంగా అడిగారు అంటే, ఇక్కడ భూమి లేనటువంటి పేద కూలీలకి 12,000 రూపాయలని ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా భూమి ఉన్నటువంటి 1 గుంట లేదు 10 గుంటలు లేదు 20 గుంటలు ఉన్నటువంటి కూలీలకి కేవలం 100లలో మాత్రమే వారికి డబ్బులు రావడం జరుగుతుంది. భూమి లేనటువంటి వారికే ఎక్కువ డబ్బులు వస్తున్నాయి. భూమి కలిగి ఉండి తక్కువ భూమి కలిగి ఉన్నటువంటి వారికి వచ్చేటటువంటి డబ్బులు కూడా రావడం లేదు. కాబట్టి ఈ యొక్క ప్రశ్నని హరీష్ రావు గారు లేవనెత్తడం జరిగింది. దానికి బదులుగా మంత్రి సీతక్క గారు, మేమే ఆలోచన చేస్తున్నాం, ఎకరం లోపు ఉన్నటువంటి వారికి ఈ యొక్క ఇందిరమ్మ ఆత్మీయ భరోసా స్కీమ్ని ఇంప్లిమెంటేషన్ చేయడానికి ఆలోచిస్తున్నాము అని చెప్పేసి సీతక్క గారు బదులివ్వడం జరిగింది. ఇక్కడ మనం ఒకసారి పూర్తిగా చూసినట్టయితే, భూమి లేని రైతు కూలీల ఖాతాల్లో ఆత్మీయ భరోసా కింద నగదు చేశామని స్పష్టం చేశారు. రుణమాఫీ పూర్తిగా చేశామని, సాంకేతిక సమస్యలు ఉన్నవారికి మాత్రమే కొద్దిగా ఆలస్యం జరిగిందన్నారు. సన్నవడ్లకి బోనస్ చెల్లించామని, కొన్ని సమస్యలతో అక్కడక్కడ నిలిచిపోయిందని, వాటిని కూడా త్వరలో క్లియర్ చేస్తామన్నారు. ప్రతిపక్ష నాయకులు నియోజకవర్గాల్లో పర్యటించకుండా, రైతుల సమస్యలు తెలుసుకోకుండా సభలో ప్రస్తావిస్తున్నారని, తాము ప్రశ్నిస్తే ఎదురు దాడి చేస్తున్నారని విమర్శించారు. ఈ ఎకరం లోపు ఉన్నటువంటి పేద రైతులకైతే ఈ 12,000 రూపాయల ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇచ్చేటటువంటి అంశాన్ని సానుకూలంగా సీతక్క గారు స్పందించడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి జాబ్ కార్డు అనేది మీకు కంపల్సరీ ఉండాలి. ఆ కార్డు ఉన్నటువంటి వారికి మాత్రమే ఈ డబ్బులు వచ్చేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ఈ కార్డు ఇంకా ఎవరికైతే లేదో మీరంతా కూడా అప్లై చేసి పెట్టుకోండి. దీనికి సంబంధించి పూర్తి విధి విధానాలు రాగానే నేను మీకైతే వీడియో రూపంలో అందించడం జరుగుతుంది. ఆ వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.